హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొరమేను చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై చేస్తున్నాను. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి చేపలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా సాల్ట్ వేసి ఒక 5-6 సార్లు క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 సార్లు. వాటికి చేపలకి జోమ్ ఉంటుంది కదా, జోమ్ ఉంటుంది, అవి పోయే వరకు నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఒక 6-7 సార్లు నీట్గా కడిగాను. వాటర్ వచ్చేసి వైట్గా వచ్చేయాలన్నమాట. మనం కల్లుప్పు డేక్షాలకి వేసి రుద్దేస్తే బాగా జోమ్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. చేపలకున్న జోము ఇంకా పొక్క అది ఉన్నా కూడా వెళ్ళిపోద్ది నీట్గా. దాంట్లోకి ఇట్లా వాటర్ వైట్గా వచ్చేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదో తెల్లగా వచ్చేస్తాయి కదా వాటరు, అలా అనమాట. చేపలు ఎంత నీట్గా వాష్ చేస్తే అంత మంచిగా ఉంటుంది కర్రీ కూడా, స్మెల్ రాకుండా. తర్వాత ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసేసి కడిగి పెట్టుకున్న చేపల్లో సాల్ట్ వేసాను. నేను ఫ్రైకి కొన్ని తీసి పెట్టాను, ఇంకొకేసారి రెండింటికి వేస్తున్నాను అనమాట. మీకు సరిపడినంత కారం వేసేయాలి, సరిపడినంత సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తే బాగా చేపలకి ఉప్పు కారం బాగా పట్టేస్తుంది అనమాట. నేను మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అంటే నాకు 2 kgs చేపలు ఉన్నాయి, అందుకనేసి 3 ఉల్లిపాయలు తీసుకొని మంచిగా ఇట్లా గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా మనము 4 వైపులా, అలా కట్ చేసుకొని ఇలా కాల్చాను అనమాట. అటు కట్ చేస్తే లోపల వరకు కాలుతుంది ఉల్లిపాయ, అందుకనేసి 4 ఇట్లా డైరెక్ట్గా మంట మీద పెట్టి కాల్చాను. తర్వాత కాల్చి పక్కన పెట్టుకుని అవి చల్లారేలోపు నేను మసాలా మిక్సీకి పెట్టేసుకుంటున్నాను. అవి వేయించి చూపించలేదులేండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలన్నమాట. అవి వేయించేసి దోరగా ఎక్కువ మాడనీయకుండా మిక్సీ మెత్తగా పొడి చేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు చల్లగా అయిపోయినాయి కదా, అవి విడదీసి మిక్సీకి వేసాను. మిక్సీకి వేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్లా చేశాను అనమాట. పేస్ట్లా చేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టేసి అందులో ఆయిల్ చేపల కూరకి ఎప్పుడు ఎక్కువే వేయాలండి. కొంచెం ఎక్కువ వేస్తేనే చేపల కూర నీసు వాసన రాకుండా మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. మెంతులు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది చేపల కూరని. అలానే ఎక్కువ వేయద్దు, చేదు వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి కొంచెం సేపు దోరగా వేగాలన్నమాట. ఎర్రగా కొంచెం ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు వేగాక తర్వాత 2 మీడియం సైజు టమాటాలని పేస్ట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసి కొంచెం బాగా వేగాలన్నమాట. బాగా వేగాక ఇలా ఆయిల్ పైకి రావాలి, మంచిగా వేగిపోతే బాగా ఉడికిపోయింది అనుకో, ఒకసారి మూత పెట్టి మగ్గనిచ్చామనుకో బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఒకసారి కలుపుకొని అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. మళ్ళీ మనం దగ్గరే ఉండి మళ్ళీ పక్కకు పోవద్దు. అడుగంటకుండా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోద్ది, మంచిగా అయిపోద్ది. అదేమంటే ఒక టమాటకాయ మెదగలేదు, ఒక 1 పీసు అది అలాగే ఉండిపోయింది అనమాట. అందుకని దాన్ని ఒత్తుతూ ఉన్నాను. తర్వాత చేపలు వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే దాంట్లో వాటర్ ఉంటుంది, వాటర్ కొంచెం వస్తుంటుంది అనమాట, ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికినాక ఉప్పు కారం కలిపి పెట్టిన చేపలు ఇలా ఉడుకుతుంటే మొత్తం బాగా నీట్గా చేపలకి పట్టిపోతాయి అన్నమాట. ఉప్పు కారం అంతా బాగా మంచి టేస్టీగా వస్తుంది. తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట పులుసులో. అప్పుడు వాటర్ మొత్తం వచ్చేది. పులుసు పోసినాక చేపల్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ వస్తే అప్పుడు బాగా ఇంకా ఎక్కువ వాటర్ వచ్చి బాగా ఉడుకుతుంది. ఇందాక మనం ఫ్రైకి తీసి పెట్టిన దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసాను కదా, అందులో పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఫిష్ మసాలా, కొంచెం గరం మసాలా వేసాను. తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం,
పిండాను అనమాట. నిమ్మరసం కొంచెం వేసేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక అరగంట 15 నిమిషాలు పక్కన పెడితే మంచిగా పట్టిపోద్ది అనమాట చేపలకి. ఇలా పచ్చిమిర్చి వేస్తే ఆ పచ్చిమిర్చి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు వేయలేదులేండి, మర్చిపోయాను. కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే చేపలకి మంచి టేస్ట్ వస్తుంది. మంచి టేస్ట్ వస్తుంది అనమాట చేపలకి. మీరు వేసుకోండి కరివేపాకు కూడా. అన్నీ వేసి మంచిగా కలపండి. తర్వాత ఇందులో నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఆగిపోయింది, చూసుకోలేదు. తర్వాత నేను వాటర్ వచ్చినాక కొంచెం ఒక 10 మినిట్స్ ఉడికించినాక అందులో మామిడికాయ మనం పట్టు పెట్టుకున్నాం కదా, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పట్టు పెట్టుకున్న పొడి వేసాను. తర్వాత సాల్టు, కారం కూడా ఇప్పుడే చూసి వేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ పోసుకొనేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి చిక్కబడ్డాక మీకు ఎంతవరకు చిక్కగా, కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పలసగా తింటారు. అలా మీకు ఎంత పులుసు కావాలో అంత చూసుకొని కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసి స్టవ్ కట్టేయండి చాలు. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోద్ది. సేమ్ నేను చెప్పినట్టు ఇలానే చేయండి. తర్వాత ఫ్రై వచ్చేసి ఇప్పుడు అరగంట సేపు మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి కలిపి ఉప్పు కారం అంతా పట్టించేసి అవి ఒక ఫిష్ బాండిల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫిష్ ఫ్రైకి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అవి ఒక్కొక్కటిగా విడివిడిగా వేయండి, ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు. మళ్ళీ ఇరికేసి ఇరిగిపోతాయి కదా చేపలు, నీట్గా వస్తాయి అన్నమాట. విడివిడిగా ఒక్కొక్కటి పెట్టి ఇలా దూరంగా పెడితే మంచిగా ఎన్ని సరిపోతాయి అన్ని పెట్టేసి వేయించుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పేస్తూ ఉంటే మంచిగా వేగిపోతాయి 2 వైపులు కూడా. మళ్ళీ మాడిపోకుండా చూసుకోవాలి, మాడకూడదు, టేస్ట్ మాడిపోతే. అందుకనేసి దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండండి. ఇలా రెడ్గా వచ్చినాక, బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవాలి. మళ్ళీ అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఆయిల్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. అలా కొంచెం ఆయిల్ వేసి ఇలా పెట్టేసుకుని ఇలా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ ఇలాగే నేను చెప్పినట్టు చేయండి. ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏం అవసరం లేదు. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై, చేపల కొరమేను పులుసు చాలా బాగుంటుంది. సేమ్ నేను చెప్పినట్టే చేయండి. ఇది ఇలా చిక్కబడుతుంది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సేమ్ ఇదే చెప్పి సేమ్ ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత చిక్కగా వచ్చిందో చూడు, మంచిగా ముక్కలు కూడా ఇరిగిపోకుండా చాలా బాగున్నాయి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, బాయ్.